విజయలక్ష్మి అమ్మ నమస్తే తల్లి. ముగ్గురిని చూడడం చాలా హ్యాపీ. బట్ ఈడ ఇద్దరి పైన ఫోకస్ పెడితే గనక విజయలక్ష్మి గారు, బాలరాజ్ గారు, అంతేనా? విజయలక్ష్మి అమ్మకి నేను అన్నగారు కూడా ముఖ్యమే, రైట్? బట్ మీ ఇద్దరి పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నా ఇవాళ రోజున అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్, కరెక్ట్? ఇద్దరికి నా చేతులతో ఆపరేషన్ చేయాల్సిన పని వచ్చింది. భగవంతుడా ఇద్దరు బాగున్నారు. విజయలక్ష్మి అమ్మకేమో నేను 4 ఏళ్ల క్రితము పిఎఫ్ఎన్ ఆపరేషన్ చేసిన, ప్రాక్సిమల్ ఫెమరల్ నెయిలింగ్ హిప్ ఫ్రాక్చర్ సర్జరీ. అది అంటే మీ లోయల్టీ, మీ ట్రస్ట్ ఎంత నమ్మకం అంటే నా పైన. సార్ మొన్న కింద పడి మాంసం తెగిపోయింది, రొటేటర్ కఫ్ టైర్, బిగ్ సూప్రాస్పైనైటిస్ అండ్ ఇన్ఫ్రాస్పైనైటిస్ రొటేటర్ కఫ్ టైర్, 1 month old. అది మళ్ళీ ఫ్రోజ్ అయిపోయింది షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ ఓవర్లాప్ అంటాం, అడెసివ్ క్యాప్సులైటిస్. దాన్ని క్యాప్సులా రిలీజ్ చేసి కఫ్ రిపేర్ చేసి కుట్టేసిన. అది బాగా వచ్చింది, మీది బాగా వచ్చింది. బట్ మీ అంత మంచి రిజల్ట్ అంటే హిప్ ఫ్రాక్చర్ తర్వాత మీ అంతటి మీరు మీ అన్ని పనులు చేస్తున్నారు, లేస్తున్నారు, నడుస్తున్నారు, తిరుగుతున్నారు. ఏ రోజు కూడా పని ఆపలే. ఒక 1 month 1.5 months పట్టింది రికవర్ అవ్వడానికి. బట్ అన్ని పనులు చేస్తున్నారు. మీ అంత బాగా సార్ రికవర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఈ 2 ఆపరేషన్లు ఉన్నప్పుడు సార్ మనకి హెల్ప్ చేసింది. అప్పుడు మీ పక్కన ఉన్నారు, ఇప్పుడు మీ పక్కన ఉన్నారు. అమ్మా మంచిగా చూసుకోండి సార్ని, సరేనా? కొట్లాడదు, అట్లా కొట్లాడదు, సరేనా? అదే ప్రేమ, అదే కోపం, అదే ప్రేమ, అంతేనా? అవును తల్లి, నీ పైన బెంగ. నువ్వు ఈ మధ్య వస్తానే లావు అవ్వమంటావు, మళ్ళా లావాలనా? ఇంకా లావు కావాలనా? థ్యాంక్ యూ అమ్మా. నువ్వు వస్తున్నావంటే రోజు రమ్మని చెప్తా, వారం తొలగపోంటాను. మరి మంచిదే కదా, అప్పుడప్పుడు వచ్చిపోతా ఉండాలి. చెప్తా. నమస్తే తల్లి.